ఇది ప్రజా వేదిక. నమస్కారం. జీటీవీ ప్రేక్షకులకి బతుకమ్మ మరియు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం ఈ పండుగ. తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరిలో, అంటే 2 కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్ని చెరువులలో పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు చెయ్యని బంజరు భూములలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీదేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు, తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లోనూ మహిళలు విశేషంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవడానికి అమ్మగారింటికి చేరుకుంటారు. 9 రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. బతుకమ్మ పండుగ నేపథ్యం విషయానికి వస్తే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళరాజు వంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు. ఆ రాజుకు 100 మంది కుమారులు పుట్టి మరణించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. లక్ష్మి ఆమె పెరుగుతున్న క్రమంలో అనేక అనుకుని ప్రమాదాలు, సంఘటనల నుండి బయటపడింది. తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను పెంచుకుంటూనే లక్ష్మి గురించి ఆందోళన చెందేవారు. తర్వాత వారు తమ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుంది అని వారు విశ్వసించారు. ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసించేవారు. ఇక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు. గౌరీదేవి పువ్వులను ఇష్టపడే ప్రేమికురాలు కాబట్టి అమ్మవారిని వర్షాకాలం, శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారని చెప్తూ ఉంటారు. బతుకమ్మను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు. ఇక మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12వ శతాబ్దం నుండి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి 9 రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెప్తుంది. ఆ తర్వాత బతుకమ్మగా మహిళలు పార్వతీదేవిని పూజిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రచారం కాగా అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతూ ఉంటారు. కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో 9 రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం అక్కెమ్మ అనే యువతికి 7 అన్నలు ఉండేవారని, ఆమె పెద్ద వదిన పాలల్లో విషం కలిపి మరదలికి తాగించి చంపేసిందని, ఆ తర్వాత ఊరు బయట పాతిపెట్టిందని, అక్కడ అడవి
తంగేడు చెట్టుగా పుట్టి విరబూసింది అని మరో కథ కూడా ఉంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకి కూల్ ఇద్దామని పోతే ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతుందని, అప్పుడు అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకోమని అడగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండుగ చేయండని చెప్పిందని, అలా ఈ పండుగ మొదలైందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంకొక కథలో సంతానం లేని దంపతులకు ఓ బాలిక దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఇక ఆ బాలిక మహిమలు చూపిస్తూ లోకహిత కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది. అప్పటి నుండి బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది. 9 రోజులు 9 ప్రత్యేక నైవేద్యాలతో బతుకమ్మ తయారు చేసి సంబరాలు జరుపుకుంటారు. అయితే ఈ 9 రోజులలో బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. అమావాస్య రోజు ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రి పువ్వులు కోస్తారని, ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ విధియ రోజు బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన నైవేద్యం తయారు చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఆశ్వయుజ షష్ఠి రోజు బియ్యపిండిని బాగా వేయించి వేప పండుగ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆశ్వయుజ సప్తమి రోజు నువ్వులు, వెన్నె లేదా నెయ్యి, బెల్లం కలిపిన నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి. ఇదే రోజు దుర్గాష్టమి. ఈ రోజు 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం. చివరి రోజు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటల అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న చెరువులో కానీ కుంటలో కానీ నీటిలో బతుకమ్మను విడిచిపెడతారు. బతుకమ్మ పండుగ జరుపుకునే నేపథ్యం ఏదైనా, బతుకమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించి దేశ విదేశాల్లోనూ ప్రత్యేకమైన కీర్తిని ఆర్జించింది మన బతుకమ్మ పండుగ. పాడి పంటలతో, సిరి సంపదలతో తులతూగాలని, మంచి వర్షాలతో వరుణదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని, అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల జీవితం కలకలలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను యువతులు, ముత్తైదువులు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంటుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత నిరుపమానం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో పండుగ విశిష్టతతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.